మహాలక్ష్మి కృప యొక్క స్వరూపం. లక్ష్మీదేవి అనేది కేవలం ధనసంపదకు దేవత కాదు. ఆమె స్త్రీశక్తి, జగత్తును పోషించే, నిలబెట్టే, సౌందర్యం, శాంతి, సౌభాగ్యం అన్నిటినీ ప్రసాదించే శక్తి. ఆమె కృప వల్ల ధనం, సంపద, ధాన్యం, ఆహారం, ఆరోగ్యం, సౌఖ్యం, సంపూర్ణ ఆనందం అన్నీ సహజంగా ప్రవహిస్తాయి. నిజమైన సంపద అనేది కేవలం బంగారం, వెండి కాదు. అది అంతరశాంతి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధనం కూడా స్థిరంగా నిలుస్తుంది. అంతరశాంతి మార్గం. లక్ష్మి కృపతో లోభం, భయం, ఆందోళన అన్నీ తొలగిపోతాయి. ఆమె నామాలను జపించినప్పుడు మనసు స్పష్టత పొందుతుంది, హృదయం కరుణతో నిండుతుంది. అంతరశాంతి లభించినప్పుడు బాహ్య సంపద కూడా నిలకడగా ఉంటుంది. ఇది ఋషులు చెప్పిన ధర్మ సంపద, ధర్మానికి అనుగుణంగా వచ్చే సంపద. ప్రాపంచిక ఫలితాలు. అభీష్ట సిద్ధి. లక్ష్మీ కృపతో భక్తుడు కోరుకున్నది అన్నీ లభిస్తాయి. ఆరోగ్యం. సర్వరోగ వినాశినియే అనే నామం వ్యాధులను తొలగిస్తుంది. కుటుంబ సౌఖ్యం. కుటుంబంలో శాంతి, ఆనందం, ఐక్యత పెరుగుతుంది. సంపద స్థిరత్వం. విశ్వేశ్వరి, వరద వంటి నామాలు ధనసంపద, ధార్మిక విజయాన్ని ప్రసాదిస్తాయి. నాయకత్వం. చక్రేశ్వరత్వం లభించి ధైర్యం, ధర్మబద్ధమైన నాయకత్వం కలుగుతుంది. ఋషుల వాక్యముల. ఓ మానవా, సంపద కోసం ఎప్పుడు పరుగులు తీయకు. నిజమైన సంపద అనేది లక్ష్మీ కృప. ఆమెను స్మరించు, ఆమె నామాలను జపించు, ఆమెను హృదయంలో ఆరాధించు. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది, నీ మనసు ప్రశాంతమవుతుంది, నీ కుటుంబం సౌఖ్యముగా ఉంటుంది. ఇది ఋషులు చెప్పిన మార్గం. ఇది శాశ్వత సత్యం. సారాంశం. లక్ష్మీ కృప అనేది సంపద, ఆరోగ్యం, ఆనందం, శాంతి అన్నిటికీ మూలం. ఆమెను స్మరించిన వారికి ధనం మాత్రమే కాదు, అంతర శాంతి కూడా లభిస్తుంది. ఇది నిజమైన సంపద, ఋషులు చెప్పిన శాశ్వత సత్యం. श्री महालक्ष्मी नित्य कृपा प्रसादिनी, संपद शांति सौभाग्य दायिनी। योगिनी योगदा योग्य योगानंद रूपिणी, ज्ञान शक्ति स्वरूपिणी, जगन्मा